లేఖనాలలో ఒక చోట ఒక మాట ఉంటుంది. క్రీస్తు వారు మాట్లాడుతూ, మీరు గిన్నెను కడిగేటప్పుడు ఎలా కడుగుతారు? పైన కడుగుతారా, లోపల నుండి కడుగుతారా? కదండి, మనం గిన్నెలు కడుగుతున్నప్పుడు గ్లాస్ కడిగినా, లేకపోతే ఏదైనా భోంచేసిన తర్వాత ప్లేట్ని కడిగినా, లోపల నుంచి కడుగుతూ ఉన్నప్పుడు ఒక విషయం గమనించాలి, ఆటోమేటిక్గా పైన కూడా క్లీన్ అయిపోతుంది, నీళ్లు పైన కూడా పడిపోతాయి కదండి. ఆ ఆయిల్ కానీ ఏదైతే మరక ఉంటుందో, ఆ జిడ్డు ఉంటుందో, అది మనం దానిని కడిగే ప్రయత్నం చేసినప్పుడు బయటిది కూడా క్లీన్ అయిపోతుంది. బయటిది మాత్రమే కడగడానికి ప్రయత్నం చేసినప్పుడు లోపల జిడ్డు అలాగే ఉండిపోతుంది కదండి. అది తర్వాత అలాగే ఉండి దానిలో ఏమేమో చేరుకొని స్మెల్ వచ్చి గలీజ్ అయిపోతుంది ఆ ప్లేట్. ఏం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు? మొదటగా నా హృదయాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆశీర్వాదము అని అంటే క్రైస్తవులకి లేకపోతే ఈ లోకానికి ఒక విషయంలో చూసే ప్రయత్నం, బాగా ఆశీర్వదించబడ్డాడు, ఆ వ్యక్తికి బంగ్లా ఉందంటే దేవుడు బాగా ఆశీర్వదించాడు. ఆ వ్యక్తికి కారులు ఉన్నాయంటే దేవుడు బాగా ఆశీర్వదించాడు. ఆ వ్యక్తికి మంచి ఉద్యోగం, మంచి స్థానంలో ఉన్నాడు అంటే దేవుడు ఆశీర్వదించాడు. క్రైస్తవులు మాట్లాడుతున్న మాటలు ఇవి. నిజమా? దేవుడు ఆశీర్వదించాడు. ఆ విధంగా ఆశీర్వదించాడా? సరే, ఆశీర్వదించాడు అనుకుందాం. ఆ వ్యక్తి యొక్క ఆత్మీయత ఎలా ఉంది? ఆత్మీయతలో ఆ వ్యక్తి ఆశీర్వదించబడినప్పుడు ఈ ఆశీర్వాదాలను చూడడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఆత్మలో వర్ధిల్లకుండా, ఆత్మీయతలో వర్ధిల్లకుండా నీకు వచ్చిన ఆశీర్వాదాలు దేవుడి నుండి వచ్చినవి కాదు, నీ సొంత శక్తి చేత సంపాదించుకున్నవి, నీ జ్ఞానము చేత సంపాదించుకున్నవి, నీ ఆలోచనల చేత, నువ్వు లోకంలోని విషయాలతో, లేకపోతే నీ స్నేహితులతో, లేకపోతే ఇంకొక విధంగా నువ్వు సంపాదించుకున్నవి. ఒక వ్యక్తి ఆశీర్వదించబడినాడు అని అంటే ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం, ఆత్మీయతను చూడడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా పిలిపించుకుంటున్నాము అని అంటే మొట్టమొదటగా నా జీవితం ఆశీర్వదించబడాల్సింది హృదయములో, ఆత్మలో, ఆత్మీయతలో. ఈ ఆత్మీయతలో నేను ఆశీర్వదించబడుతున్నప్పుడే మిగతా విషయాలలో ఆశీర్వదించబడతాను. ఈ లోకం చూసే విధంగా క్రైస్తవుడు చూడకూడదు. ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఒకవేళ చూసి ఆ వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడుతున్నాడు అని అంటే పొరపాటు అంటుంది లేఖనాలు.